హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఇండిపెండెంట్ హౌస్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే కానుకొని ఉన్న గుర్రంగూడలో అయితే ఈ హౌస్ అయితే సేల్‌కైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది 123 స్క్వేర్ యార్డ్‌లో ఉన్న వెస్ట్ ఫేస్ హౌస్ అయితే సేల్‌కైతే రావడం జరిగింది. ఈ హౌస్ డీటెయిల్స్ గనుక ఎళ్ళే ముందు మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. ఒకసారి ఈ హౌస్ డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఇది నాగార్జున సాగర్ హైవే దగ్గరున్న గుర్రంగూడలో అయితే ఈ ప్లాట్ హౌస్ అయితే సేల్‌కైతే రావడం జరిగింది. ఇది 123 గజాల హౌస్ అయితే సేల్‌కైతే ఉంది. ఈ హౌస్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే నుంచి 1.8, 1.9 కిలోమీటర్‌లో అయితే ఈ హౌస్ అయితే సేల్‌కైతే రావడం జరిగింది. ఇది గుర్రంగూడ టు అల్మాజ్‌గూడ పోయే రోడ్‌లో అయితే ఇది బీరప్ప టెంపుల్ దాటంగానే అల్మాజ్‌గూడ పోయే రోడ్‌లో అయితే ఇది 66 ఫీట్ మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో అయితే ఈ ప్లాట్ అయితే ఈ హౌస్ అయితే సేల్‌కైతే రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ హౌస్ ముందర నుంచి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్‌లో ఉంది. ఇది 66 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అండి. ఇది మంచి లొకేషన్‌లో ఉంది. ఒకసారి చూడొచ్చు హౌస్ చుట్టుపక్కల హౌస్ కన్‌స్ట్రక్షన్ అయిన విధానం. ఇది లోపల నుంచి తీయలే ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్‌ని కాంటాక్ట్ గాని మీకు విజిట్ చేపిచ్చడం జరుగుతుంది. ఇక్కడ నియర్‌లో T10 అనే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసేది 66 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి సాగర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న సిగ్నల్ వచ్చేసి 3 కిలోమీటర్‌లో అయితే సాగర్ కాంప్లెక్స్ సిగ్నల్ అయితే ఇక్కడి నుంచి వస్తది ఫ్రెండ్స్. అల్మాజ్‌గూడ పోయే రోడ్ నుంచి రైట్‌కి పోతే సాగర్ కాంప్లెక్స్ వస్తది తిరుమల నగర్ నుంచి. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి ఒక 7 కిలోమీటర్‌లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఒక 8 కిలోమీటర్‌లో ఉంటది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మా నంబర్‌ని కాంటాక్ట్ కావచ్చు. థాంక్ యూ. ఎందుకంటే మీరు చేసే లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. థాంక్ యూ.